कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ఓం ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. మరి మొట్టమొదటి అసలు ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మాసఫలం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గోచార చంద్రుడు చూస్తే కన్యారాశిలో కేతువుతో కూడి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక లగ్నాత్తు మేషరాశిలో గురువు ఉండడం, ఆ తర్వాత గురువుకి షష్టమంలో చంద్రుడు కేతువు ఉండడం, ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో కుజుడు బుధుడు శుక్రుడు ఆయన ధనస్సులో ఉండడం, ఆ తర్వాత మకరంలో రవి, మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి, తర్వాత శని భగవానుడు చూస్తేనేమో మనకి కుంభరాశిలో మీనరాశిలో రాహువు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ప్రజెంట్ ఏ గ్రహాలు ఈ మాసంలో అటు ఇటుగా మారబోతున్నాయి, ఎటు మారబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1వ తారీఖున మధ్యాహ్నం బుధుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 5వ తారీఖున రాత్రి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 11వ తారీఖున తెల్లవారుజామున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 13వ తారీఖున మధ్యాహ్నం రవి మకరం నుంచి ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 19వ తారీఖున తెల్లవారుజామున బుధుడు ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారం ఉన్నది. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల 1-2-2024, 29-2-2024. ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే ధనిష్ట ప్రథమ ద్వితీయ. ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక మనకి మకర రాశి వారికి రవి భగవానుడు మకర రాశి నుంచి 13వ తారీఖున చేంజ్ అవుతున్నాడు కదా. అదేవిధంగా చూసినట్లయితే బుధుడు మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా మకరంలోకి వస్తున్నాడు. ఈ విధమైనటువంటి విశేషాలతో ఈ మాసం ఏ విధంగా ఉందయ్యా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలించుకుందాం. చాలామంది అనుకునేది ఏమిటంటే కనుక అబ్బా ఈయన పండగ నెలంతా మంచిగానే గడిచిపోయింది, ఫిబ్రవరి నెల మాఘమాసం ఇంట్లో శుభకార్యాలు తలపెట్టాం, బంధుమిత్రుల్లో శుభకార్యాలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రయాణాలు చేయాలి అని ఒక చిన్న ఆలోచన ఉంటుంది. సాధారణం అది. ఇంకా 1 వీక్లో మనకు వచ్చేస్తుంది మాఘమాసం అంటే ఈ మాత్రం కంగారు తపన ముఖ్యమైనటువంటి విషయమే. అయితే ఏంటంటే కొంచెము కొన్ని విషయాల్లో భూమి కానీ ఏదైనా కొనే విషయాలు కానీ మీరు తలపెట్టినటువంటి విక్రయాదులన్నీ కూడా చక్కగా అయిపోతాయి. అందువల్ల ఆ విషయంలో ఏమీ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థులకి మంచి మార్గదర్శకం అంటే ఏమిటి? విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు వలన వాళ్ళు కలిగేటటువంటి మేలు వాళ్ళకంటే గొప్ప వాళ్ళతో మీరు చెప్పించడం అనే ప్రక్రియ పండగల రోజుల్లో చేశారు కదా, అది సఫలీకృతం అవుతుందండి. వాళ్ళు చక్కగా వాళ్ళ చదువుల మీదకి కొంచెం కాన్సన్ట్రేషన్ అభివృద్ధి చేసుకుంటారు. అంటే ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళకి దక్కుతుంది.
తర్వాత ఏంటంటే ముఖ్యంగా క్రయ విక్రయాదులు ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా ఏదైనా సరే కొనాలన్నా అమ్మాలన్నా, అయితే మన వాళ్ళవి ఊరికి వెళ్ళొచ్చాము, మనవి పాత ఇల్లు ఉంది, అది అమ్మేద్దాం అనుకుంటున్నాం, చేద్దాం వద్దా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. ప్రస్తుతానికి ఈ మాసం ఆపేయండి, వద్దు, అంతే. గుర్తుపెట్టుకోండి, మనకి కలిసి వచ్చే టైంలో నడిచొచ్చే కొడుకు వస్తాడు. మనకు కలిసి రాని టైంలో మనకి మళ్ళీ తిరిగి మనం ఏమిటంటే ఏదో చెప్పాలంటే ఊర్లో మళ్ళీ మనకి అయ్యో అమ్ముకున్నారు అనే మాట వస్తుంది. కాబట్టి కాస్త ఆగండి, కాస్త రేట్లు కూడా కొంచెం పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కాస్త ఆగడానికి నేను మీకు ఒక సూచన ప్రాయంగా చెబుతూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ప్రయత్నిత కార్యాలు, అంటే ప్రయత్నించి కార్యక్రమాలు ఏదైనా సరే, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, అదేవిధంగా వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే వృత్తుల్లో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేస్తే కానీ పనులు స్పీడు కావు. అందువల్ల ప్రయత్నాలు గట్టిగా చెయ్యండి. ఎలాంటి ప్రయత్నం అంటే కనుక ఆంజనేయ స్వామి రామకార్యార్థి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేదట. ఆ విధంగా చేయండి, మీరు సక్సెస్ అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. చక్కగాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు అంతే ఆయన, ఇంకా వేరే ఏం లేదట. ఆ విధంగా గోల్ పెట్టుకోండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఏలినాటి శని ఆఖరి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆఖరి గడియల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఏమైనా పనులు ఆటంకం వచ్చినా మనకి అవుతాయి అనే ఆశ కన్నా అవుతాయో లేదో అనుకునే అంటే ఏమిటి, కీడించే మేలించండి, మేలించి కీడించకండి. 1-2 సార్లు తిరగండి అంతే, ఏం పర్వాలేదు, అప్పుడు పనులు అయిపోతాయి. ప్రయత్నపూర్వకంగా అన్ని కార్యాలు మీరు సాధించుకోగలరు. ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలియనట్టుగా మీ బలం మీకు తెలియకపోతే ఎలాగా. అందుకని చక్కగా మీరు ఈ విషయాలు చూసుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాలలో అంటే కొన్నింట మాత్రం అండి మీరు అద్భుతమైన మంచి అవకాశాలు ఉంటాయండి. అంటే అది ఇప్పుడు మనకు వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో అయినా సరే అవకాశం అనేది వచ్చినప్పుడు టక్కున అందిపుచ్చుకోండి. అంతేగాని ఏం కాదు, చేద్దామా వద్దా, మన వల్ల అవుతుందా లేదా, ఈ మీమాంస ఎందుకు మీకు? మీమాంస కూడదు. వెంటనే అందిపుచ్చుకోవడం, చేయగలనంతే, నేను సాధిస్తాను అనే ఆలోచన మీరు పెట్టుకుంటే విజయం తప్పక లభిస్తుంది. శ్రమ ఏవ జయతే అన్నది పెట్టుకోండి, తప్పనిసరిగా మీకు విజయం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ఊహించిన విషయాల్లో ఊహించినటువంటి గౌరవాలు మీరు కార్యసాధన ఎప్పుడైతే చేస్తారో, బంధువులు, మిత్రులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఒక లెవెల్కి ఎత్తేస్తారు. అంటే కుటుంబపరంగా, తర్వాత బయట, ఆ తర్వాత మీ మిత్రుల్లోని బంధువుల్లోని కూడా మీకు ఒక మంచి గౌరవం, కీర్తి లభిస్తుంది మాసాంతానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకని చక్కగా శ్రమ ఏవ జయితే, జెండా ఎగరేయాలంటే కష్టపడాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కష్టం కూడా ఇష్టపడి కష్టపడండి. ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే మీరు రాజకీయంగా కానీ, తర్వాత ఏది సినీ టీవీ కళాకారులైనా, తర్వాత వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. దాని మీద కూడా మీకు మంచి గ్రిప్ వచ్చేలాగా మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కార్యసాధన నిమిత్తము మనం చేయాల్సిందే ఆంజనేయ స్వామి ఆరాధన. ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం 5 ప్రదక్షిణాలు చేసి చక్కగా బెల్లం ముక్క, ఆ తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన చేయండి. వారానికి ఒక్కసారి కాకపోయినా నెలకొక్కసారైనా వడమాల ఆంజనేయ స్వామికి వేసి చక్కగా అక్కడ డబ్బులు కట్టేస్తే వడమాల వాళ్ళే వేస్తారు. ఆ తర్వాత ఆయనకి తమలపాకులతో సింధూరంతో పూజ చేయించండి. ఆ రోజున శనివారం అయితే కనుక దిగ్విజయంగా అన్నదానం చెయ్యండి. ఆయనకి ఎంతో ఇష్టం భోజనం, ఎవరైనా పెడితే మహా ఇష్టం. ఆ అన్నదానంలో మర్చిపోకుండా అరటిపండు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఏదో రూపంలో వచ్చి ఆయన స్వీకరిస్తాడట. అందుకని ప్రతిరోజు హనుమాన్ చాలీసా మర్చిపోకుండా చదవండి. ఓం శ్రీ మాత్రే నమః.